ఇప్పుడు కవిత మాట్లాడడం మనం చూసాం. కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా విమర్శలు గుప్పించారు కవిత. కేసీఆర్ కి నోటీసులు ఇస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెలంగాణ కోసమే పుట్టిన సమర యోధుడు ఒక యోధుడు కేసీఆర్ అంటూ చెప్పి కూడా కవిత మాట్లాడడం జరిగింది ఈ ధర్నాలో భాగంగా. అదే విధంగా తెలంగాణకు నీళ్లు ఇవ్వటమే కేసీఆర్ చేసిన తప్ప, అందుకోసమే నోటీసులు ఇవ్వడం జరిగిందా అని చెప్పి కూడా ప్రశ్నించారు కవిత. ఇందులో భాగంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పామో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, కేసీఆర్ పై ఈగ వాలినా కూడా మేము ఊరుకోబోం, ఆయన చుట్టే మేము ఉంటాము అని చెప్పి కూడా కవిత అన్నారు. ఇక ఈ విచారణకు సంబంధించి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన క్రమానికి సంబంధించి కూడా ఆయనకి ఏం జరిగినా కూడా ఆయన వెనుమెంటే మేమందరం ఉంటాము అని చెప్పి కూడా కవిత ఈ ధర్నాలో భాగంగా మాట్లాడడం జరిగింది. ఇక ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నాలో పాల్గొన్న ఆమె ప్రభుత్వంపై కూడా ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రధానంగా ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని కూడా ఆమె డిమాండ్ వినిపించారు. ఇక ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను కానీ ఇటు కవితకి సంబంధించిన కార్యకర్తలను కానీ ఎవరినైనా పోలీసులు ఇబ్బంది పెడితే కనుక జిల్లాలకు కూడా వస్తాం మేము చెప్పి జిల్లాల్లో కూడా ఇదే విధంగా ర్యాలీలు నిర్వహిస్తాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కవిత. ఇప్పటికే కవిత చేసిన ధర్నాలో భాగంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ కండువాలు లేవు మనం చూస్తున్నాం. ఇంకా ఇందిరా పార్క్ లో అటు జాగృతి మహాధర్ణ కవిత ఏదైతే చెప్పినది కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కవిత చేపట్టిన ఈ ధర్నాలో ప్రధానంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండాలు కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మహాధర్నాలో కూడా అటు ఎక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా కనిపించట్లేదు. కేవలం జెండాలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎక్కువగా లేదు. జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ మహాధర్నాలో కేవలం కొంతమంది మాత్రమే హాజరవడం మనం చూస్తున్నాం. ఇక ఇందులో భాగంగా కేసీఆర్ దేవుడు అని ఇంతకుముందు ఏదైతే చెప్పిందో ఇక అదే బాటలో మళ్ళీ కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా కేసీఆర్ కి నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఈ నోటీసులు కాళేశ్వరం కమిషన్ కాదది కాంగ్రెస్ కమిషన్, ఇంక అందుకనే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా కవిత తన వ్యాఖ్యల్లో భాగంగా అటు ప్రభుత్వాన్ని విమర్శలు పాలు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందని కూడా మనకు అర్థమవుతుంది. ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తుతానికి అయితే కవిత ధర్నా అనేది కొనసాగుతుంది. ప్రధానంగా కేసీఆర్ చుట్టూ కూడా మేమందరం ఉంటాము అని చెప్పి కూడా అంటున్నారు. కేసీఆర్ చేసిన ప్రధానంగా ఏదైతే కేసీఆర్ చేశారో అది తెలంగాణకు నీళ్లు తీసుకురావటం, అదే ఆయన చేసిన పెద్ద తప్పులాగా ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుందని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ఏదైతే కవిత నిర్వహిస్తున్న ధర్నాలో భాగంగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండాలు కానీ లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎక్కడ కనిపించకపోవడం మనం చూస్తున్నాం. దీనికి ఎలా చూడొచ్చు? ఇక వాళ్ళు వచ్చినా రాకపోయినా కవిత అది ఒక్కటే టార్గెట్ గా కనిపిస్తుంది. కేసీఆర్ కి నోటీసులు ఎందుకు ఇచ్చారని చెప్పి కేసీఆర్ తో పాజిటివ్ గా ఉన్నట్లు కూడా ఆవిడ మాట్లాడడం మనం చూస్తున్నాం. అసలు ప్రస్తుతం ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, అయితే ఇందిరా పార్క్ వేదికగా ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్నటువంటి ఈ మహాధర్నా అయితే ధూమ్ధామ్గా కొనసాగుతూ ఉంది. కళాకారుల ఆట పాటలతోటి అలాగే జాగృతి కార్యకర్తల యొక్క స్పీచ్లతోనైతే దద్దరిల్లిపోతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మహిళా జాగృతి కార్యకర్తలతో పాటు జాగృతి విభాగాల నుంచి అనేక కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఏ ఇతర ముఖ్య నాయకులు కానీ ఏ ఇతర ముఖ్య కార్యకర్తలు కానీ ఇక్కడికైతే రాలేదు. కవిత ఒంటరిగానే ఇక్కడ ఫోకస్ చేస్తూ కూడా ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే కనీసం బీఆర్ఎస్ పేరు కూడా ఎత్తట్లేదు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జెండా కూడా ఈ మీటింగ్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు కేసీఆర్తోనూ కవిత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు జాగృతి కార్యకర్తలు, కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జెండాలు కానీ బీఆర్ఎస్కు కండవాలు కానీ ఈ యొక్క ఫ్లెక్సీల్లో కనిపించడం లేదు. మరొక పక్క అటు కేసీఆర్ ఫోటో అలాగే కవిత ఫోటో తప్ప బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇతర ఏ నాయకుడి ఫోటో కానీ అటు హరీష్ రావు ఫోటో కానీ అలాగే అటు ఈ కేటీఆర్ ఫోటోలు కానీ ఈ ఫ్లెక్సీల్లో అయితే దర్శనం ఇవ్వలేదు. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కవిత కేసీఆర్ ఇద్దరు కూడా
గులాబీ కండవాలు కప్పుకున్నటువంటి రెండు ఆ ఫోజులతో అంటే ఆ యొక్క ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ఫ్లెక్సీల్లో గులాబీ రంగు మాత్రమే కనిపిస్తూ ఉంది. మరే ఇతర పేర్లు కానీ కేసీఆర్ అని కానీ లేదా టీఆర్ఎస్ అని కానీ ఇలా ఏ ఒక్క అక్షరం కూడా కనపడకుండా జాగ్రత్త తప్పనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే మరి ముఖ్యంగా మనం ఖచ్చితంగా అనుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నా లేకున్నా, బీఆర్ఎస్ నాయకులు తనకు సపోర్ట్గా వచ్చినా రాకున్నా నేను మాత్రం ఒంటరిగానే పోరాడతాను, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పైన ఖచ్చితంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు కూడా విజయ్ మీరు అలాగే ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు కవిత మాట్లాడుతున్నారు ధర్నాలో భాగంగా, ఒకసారి దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. జై కేసీఆర్, జై జాగృతి. ఇవాళ మరి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. నాగార్జున సాగరు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండని మాత్రమే ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పి కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కొట్టుకపోయే పరిస్థితి ఉండే, అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేయించి నాగార్జున సాగర్ని మళ్ళా నిలబెట్టింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేం మీలాగా చిల్లర మల్లరగా మాట్లాడలేదు, రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని. పులిచింతల నల్లగొండలో గేట్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము, రిపేర్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే. అదేవిధంగా దేవాదుల నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి బటన్ ఒత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు, తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే, తొందరగా పని కానియండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 మంది బిడ్డలు చచ్చిపోతే జవాబు ఏది? ఏం చేసిండ్రు? ఎంక్వైరీ చేసిండ్రా? మరి ఎస్ఎల్బిసిలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు. నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడ్డల సమక్షంలో, వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 35% మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఒకటే చేస్తున్నాం, మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేపియండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 ఆ లింక్ అనేదైతే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఆపకుండా 20 లక్షల ఎకరాలు ఏదైతే నీళ్లు ఇచ్చిండ్రో తక్షణమే నీళ్ళనివ్వండి.
కాళేశ్వరం గనక మొత్తం పూర్తయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే 44 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వస్తాయి. ఆ పని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాళేశ్వరంలో 99% పనులు అయిపోయినాయి. ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న చిన్న పనులు మిగిలినాయి. అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటెల రాజేంద్ర అన్న నేను డిమాండ్ చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే, మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, పర్యావరణ అనుమతులు ఇచ్చింది, బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది. దానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా దేవాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండ్రు. కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు. ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని సబ్స్టేషన్లు ఏడికేళ్ళు వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎన్నికలలో మీరు ఆగం చేసిండ్రు, దొంగదారిన గెలిచిండ్రు, ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది. రేపటి నాడు మేము అవకాశం ఇస్తాం, 1 నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం. ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపమని. కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి, ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి, మన గోదావరి కాపాడుకోవాలని. ఇవాళ నుంచి నెల రోజుల తర్వాత ఈ 2 జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కైనటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ లెక్క తయారయ్యారు. అందరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా. బీసీ నాయకులు నరహరి గారు, కోలశ్రీని గారు, రాచమల్ల బాలకిషన్ గారు, నరేష్ గారు, విజయేందర్ గారు, ఆలకొండ హరి గారు, శివ గారు, సగర శ్రీనన్న గారు, మా ఆనంద్ గారు, విజయ్ భాస్కర్ గారు, మరి అమానుల్లా ఖాన్ గారు, మా తమ్ముడు ప్రశాంత్ గారు, అట్లానే శివారెడ్డి గారు, మరి మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వంగపల్లి శ్రీనివాస్ గారు, మా నవీన్ అన్న, మా యాదగిరి అన్న, మా యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు, అట్లానే నరేందర్ గారు లీగల్ సెల్ అధ్యక్షుడు, మా సుజీత్ గారు, మా అన్న మహేందర్ అన్న హైదరాబాద్ లో నిన్న అగ్గి ఉట్టించి మొత్తం జాగృతినంతా పెద్ద ఎత్తున